గుమ్మాలకు పారాణివి జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదవరు నిన్న పేదవరు ఆ పేదవరు నిన్న పేదవరు ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా గడప గడపలో నీ పేరు వాడవాడలో నీ కోరు పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు ఆ పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం బాటనే పట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం బయలుదేరిన జగన్ కాన్వాయ్ వెంట జన ప్రవాహం కనిపిస్తోంది. మంగళగిరి బైపాస్ దగ్గర ఈ కాన్వాయ్ కొనసాగుతూ ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అడుగడుగున జన నీరాజనాల మధ్య ఈ కాన్వాయ్ ముందుకు వెళుతూ ఉన్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నల్లకుంట బైపాస్ దగ్గర మా కరెస్పాండెంట్ రాజు ఉన్నారు. అక్కడి తాజా పరిస్థితిని వివరిస్తారు. రాజు, ఓవర్ టు యూ. అనుశ్రీ, ప్రధానంగా చూసిన కనుక ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మాజీ మంత్రులపై జరుగుతున్నటువంటి దమనకాండను కూడా ఖండిస్తూ ఈ రోజుకి సంబంధించి కూడా మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో జోగి రమేష్ కూడా పరామర్శించబోతున్నారు. చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన నేతలకి అడుగడుగున అడ్డంకులు చుట్టిస్తూ కూడా పోలీసులకు సంబంధించి ఆంక్షల నడుమ పూర్తిగా నోటీసులు కూడా అందించారు. అయినా కానీ ఉన్నటువంటి ఆంక్షలను కూడా ఛేదించుకుంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి చూడొచ్చు. ప్రధానంగా మహిళలంతా కూడా తమ అన్న కోసం, తమ నాయకుడి కోసం పూర్తిగా నేరాజనాలు పడుతూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బూడిద గుమ్మకాయలు పట్టుకుని కూడా సిద్ధంగా ఉన్నారు. వారు వీరితో మాట్లాడించే ప్రయత్నిద్దాం. అమ్మ, చెప్పండి, ఎలా చూస్తారు ఈ పర్యటనకు సంబంధించి? మీరు ఏ విధంగా స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు? ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మరి మా అన్న, మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మా ఏరియాకి వస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఆయన ఎక్కడ కలుస్తారో, ఆయన ఎక్కడ పలకరిస్తారో అని చెప్పేసి కూటమి ప్రభుత్వ నాయకుల గుండెల్లో వణుకు మొదలయ్యి అడుగడుగునా మాకు ఆంక్షలు పెడుతూ మమ్మల్ని ఇళ్లలో నుంచి రానివ్వకుండా ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి పోలీసుల్ని అడ్డం పెట్టి ఈరోజు కూటమి ప్రభుత్వానికి మాత్రమే పనిచేస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థని వాడుకొని మరి కార్యకర్తల్ని కానివ్వండి, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులను కానివ్వండి బయటికి రాకుండా ఆంక్షలు పెట్టి మమ్మల్ని ఆపాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడి ఎంతమంది పోలీసు బలగాల్ని దింపినా సరే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులైనటువంటి మా అందరినీ కూడా బయటికి రాకుండా ఆపడం మీ తరం కాదు అని చెప్పేసి నేను కూటమి ప్రభుత్వ నాయకులకు చెప్తా ఉన్నాను. మరి ఈరోజు అటు అంబటి రాంబాబు గారి ఇంటి మీద కానివ్వండి, అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి హత్యాయత్నం కానివ్వండి, అలాగే జోగి రమేష్ గారి ఇంటి మీద జరిగినటువంటి దాడి కానివ్వండి, సాధారణమైన విషయం, సామాన్యమైన విషయం కాదు. ఈరోజు ఎవరైతే ఒక మంచి పవర్ఫుల్ వాయిస్ తోటి బయటకు వచ్చి ఈ కూటమి నాయకులు చేస్తున్నటువంటి అరాచకాల్ని, అన్యాయాల్ని, దాష్టికాల్ని ప్రశ్నిస్తూ ఉన్నారో అటువంటి మా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మాజీ మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, నాయకుల్ని చిదిమేయాలి, హత్య చేయాలి, చంపేయాలి అని చెప్పేసి ఇష్టానుసారంగా వాళ్ళ ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేస్తూ ఉన్నారు ఈరోజు. అలాగే రాడ్లు, కర్రలు, బండరాలు తీసుకొచ్చి అంబటి రాంబాబు గారి ఇంటి మీద వేయడం, పెట్రోల్ బాంబులు తీసుకొచ్చి జోగి రమేష్ గారి ఇంటి మీద వేయడం. అంటే ఈరోజు ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు మిమ్మల్ని ప్రశ్నిస్తారో, మీరు చేస్తున్నటువంటి పాపాల గురించి మాట్లాడుతూ ఉన్నారో, మీరు చేయలేనటువంటి పథకాలు ఏవైతే మీరు ఇవ్వలేకపోతా ఉన్నారో, ఏదైతే మీరు అన్యాయాలను ఆంధ్ర రాష్ట్రంలో చేస్తూ ఉన్నారో, ఇవన్నిటిని ప్రశ్నిస్తే వాళ్ళని చంపేస్తారా?
ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకులు ఏవి కూడా బ్రతకకూడదు, ఆ గొంతుకులు ఏవి కూడా బయటికి రాకూడదు అని చెప్పేసి ఎక్కడికక్కడ తొక్కేసి అక్రమమైన కేసులు పెట్టి వాళ్ళ మీద జైళ్ళకి పంపించి రిమాండ్లకు పంపించి ఈరోజు జోగి రమేష్ గారిని 83 రోజులు జైల్లో పెట్టి చిత్రహింసలు రకరకాల ఏరియాలకి మార్చి, అంటే ఆయన ఎక్కడ పెట్టారో కూడా మాకు తెలియకుండా ఉండేటువంటి విధంగా 3-4 సబ్ జైల్స్కి మార్చి ఆయన చిత్రహింసలు పెట్టినా సరే ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వ నాయకులు కడుపు మంట చల్లారక మరి ఆయన ఇంట్లో లేనటువంటి సమయం చూసి ఎక్కడైతే మహిళలు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నారో ఆ తరుణంలో పెట్రోల్ బాంబులు తీసుకొచ్చి జోగి రమేష్ గారి ఇంటి మీద వేయించడం జరిగింది. మరి ఏకదాటిగా 40 మంది ఆకు రౌడీలు గంజాయి బ్యాచ్ అందరినీ కూడా మరి ఇక్కడే ఉన్నటువంటి మా వంటంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వాళ్ళని పురమాయించి పంపిస్తే అదృష్టవశాత్తు అక్కడ ఎవరికి ఏమీ జరగలేదు. ఏదన్నా ప్రాణహాని జరిగినట్లయితే ఆ బాధ్యత ఎవరు? లోకేష్ గారు తీసుకుంటారా? ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నాడో లోకేష్ గారు, ఆయన ఈ బాధ్యత తీసుకొని ఏమన్నా చేస్తాడా? లేదంటే మరి మౌనంగా ఒక ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని కొడుకు చేస్తున్నటువంటి అప్రాష్ట్ర పనులన్నీ కూడా తిలకిస్తున్నటువంటి చంద్రబాబు గారు మరి బాధ్యత వహిస్తారా? లేకపోతే ప్యాకేజ్ తీసుకొని సినిమాలు తీసుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో జరిగే సినిమాని చూస్తున్నటువంటి డీసీఎం గారు బాధ్యత వహిస్తారా? లేదంటే పోలీస్ వ్యవస్థని కేవలం మీ సెక్యూరిటీగా వాడుకున్నటువంటి హోంమంత్రి గారు బాధ్యత వహిస్తారా అని ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మా నాయకుడు మా అన్నని జోగి రమేష్ గారిని పరామర్శించడానికి వస్తే ఆయన్ని ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ కాకుండా ఎటువంటి సేఫ్టీ సెక్యూరిటీ లేకుండా ఓపెన్ అవ్వనటువంటి ఫ్లైఓవర్ మీద నుంచి ఆయన్ని పంపిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పర్యటనకు వస్తూ ఉంటే ఎంతటి సెక్యూరిటీ కల్పించాలి, ఆయనకి ఎంతటి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి ఈరోజు పోలీస్ వ్యవస్థ, అదంతా కూడా మరిచిపోయి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష నేత అన్న విషయం కూడా మర్చిపోయి ఈరోజు చాలా నీచంగా మరి పెద్ద పెద్ద హెవీ లోడెడ్ వెహికల్స్ కానివ్వండి, గ్యాస్ లోడ్ అయినటువంటి వెహికల్స్ కానివ్వండి, కార్లు కానివ్వండి, ఇట్లాంటివన్నీ వదులుతూ అదే రోడ్లో జగన్మోహన్ రెడ్డి గారిని పంపిస్తూ ఉన్నారంటే ఆయనకి భద్రత ఎక్కడుంది? ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రికే భద్రత లేకపోతే మాలాంటి సామాన్య కార్యకర్తలకు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ నాయకులకు కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో సామాన్య ప్రజలకి భద్రత ఎక్కడుంది ఈరోజు అని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఈరోజు మహిళలు బయటికి రావాలంటే భయం, ఈరోజు పెద్దవాళ్ళు బయటికి రావాలంటే భయం. ఏదైనా తప్పు చేశారా బాబు మిమ్మల్ని ప్రశ్నిస్తామని చెప్పేసి మేము మైకుల ముందుకు వస్తే ఎక్కడ మా మీద కేసులు పెడతారు, ఎక్కడ మమ్మల్ని లోపలేస్తారా అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు భయపడతా ఉన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకి, చంద్రబాబు పరిపాలనలో ఉన్నటువంటి మన పెద్దబాబు గారికి, చిన్నబాబు గారికి, వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, చేయండి, ఎన్ని దాడులు చేస్తారో చేయండి. మీరు చేసే ప్రతి దాడికి ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుంది. అది ఎంత భయంకరంగా ఉంటుంది అనేది రేపటి రోజున మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మీరు రుచి చూస్తారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరో కూడా ఈరోజు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మీరందరూ కూడా ఎటు వెళ్ళిపోతారో కూడా తెలియదు. అందుకని మా జోలికి రావడం మానేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సంక్షేమాన్ని అందించండి. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, దీన్ని కూటమి ప్రభుత్వం అని మేము అనం, రౌడీ ప్రభుత్వం అంటాము, కామాంధుల ప్రభుత్వం అంటాము, పన్నికి మాలిన ప్రభుత్వం అని చెప్తాం తప్ప ఇది కూటమి ప్రభుత్వమో చంద్రబాబు ప్రభుత్వం అని ఎవ్వరు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. ఇది కేవలం రౌడీ ప్రభుత్వం అని మాత్రమే ఈరోజు ప్రజలు ఒప్పుకుంటా ఉన్నారు. మీరు ఆల్రెడీ మీ నేతకి స్వాగతం పలికేందుకు కూడా సిద్ధంగా ఉన్నారా? ఏంటి అసలు ప్రధానంగా చూస్తే మాజీ మంత్రులకే లక్షణం లేకుండా పోయింది, ఏం చూస్తారు? లడ్డు వివాదము మర్చిపోవడానికి ఇది ఒక పన్నాగం అన్న. ఇప్పుడు గతంలో రమేష్ గారిని కానీ, తర్వాత అంబటి రాంబాబు గారిని కానీ, లేకపోతే గతంలో గుంటూరులో ఒక కుర్రోడిని ముక్కముక్కలకి నరికి చంపేశారు. ఎక్కడన్నా వైసీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎక్కడన్నా చెక్కు చెదిరారన్నా? ఎక్కడ చెక్కు చెదరరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం, ప్రేమ, ఆపేక్ష అలాంటివి. కాబట్టి ఇలాంటివన్నీ లుసుకులన్నీ మీరు మానుకొని ప్రభుత్వానికి మంచి పనులు చేయండి, కుటుంబాలకు మంచి చేయండి. మీరు గెలిచినందుకు సీఎంగా మీరు ఆలోచించండి. ఒక లత్కూర్ పనులన్నీ చేసి పిచ్చి పిచ్చి చేషాలు వేయడం వల్ల మీరు ఒక సీఎమ్మా లేకపోతే ఒక గోండానా అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారికి తర్వాత లోకేష్ గారికి ఇద్దరికి ఒకటే చెప్తున్నాం, మీరు పథకాలు అమలు చేయట్లేదు. ఆ రోజు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఊగిపోయారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మరి కూటమి ప్రభుత్వం అందరూ కలిసి వైసీపీ నాయకులందరినీ మీరు దాడి చేస్తున్నారు. ఎంతవరకు చేయగలరంటారు? ఒకళ్ళు చంపుతారు, ఇద్దరు చంపుతారు, 10 మందిని చంపుతారు. చంపండి, మేము కోట్లాది మంది ఉన్నాము, ఆయనకు అండగా మేము నిలబడతాము. ఆయన ప్రాణం విడిచిన రోజు, ఆయనకి ఏదైనా అన్యాయం జరిగిన రోజు, ఆయనకి ఏదైనా హాని జరిగిన రోజు మేమందరం కూటగుడిగా వచ్చి మీ కొంపల్లో నుంచి దూరి మిమ్మల్ని లాగి చంపే ప్రయత్నం కార్యకర్తలుగా మేము చేస్తాము. ఏ విధంగా చూస్తారు? అసలు ఏం చూస్తారు మీరు ప్రధానంగా?
జనం కోసమే